ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో మేమంతా కలిసి రిసార్ట్కి వెళ్ళాము. ఆ రిసార్ట్ నేమ్ ఏంటంటే గోరంజ్ రిసార్ట్. అది ఎక్కడుంది అంటే మనకి యాదగిరిగుట్ట నియర్ బైలో ఉంటుంది రిసార్ట్. యాక్చువల్గా మేము వెళ్ళింది ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళాము, బట్ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. హాలిడేస్ కదా, పిల్లలు ఉన్నారు, సో అవ్వట్లేదు. నేను ఇప్పుడిప్పుడే ఇంకా వ్లాగ్స్ చేస్తున్నా కదా, ఎడిటింగ్కి కూడా కొంచెం టైం పడుతుంది నాకు. సో ఇంకా కంటిన్యూ చేస్తాను వ్లాగ్స్ ఇలాగే, ఎక్కడ వెళ్ళినా ఇలాగే ఇంకా కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా మేము ఆ రోజు 10:45కి అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి మాకు 2:30 అలా అయింది. సో అప్పుడు ఇంకా ఫుల్ లంచ్ టైము. బయటనే మేము ఫుడ్ ప్రిపేర్ చేయించుకున్నాము. ఆకలి పైన ఉన్నారు కదా, సో పిల్లలందరూ ఇంకా తినేశారు. ఇంకా బయట అలా పిల్లలు కొద్దిసేపు చూస్తున్నారు అన్నీ ట్రీస్ అన్నీ. సో అప్పటికి టైం 2:33 అవుతుంది. సో ఇంకా అది అయిపోయాక కొంచెంసేపు పడుకొని ఇంకా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ 4 కలా వాళ్ళు రిసార్ట్ వాళ్ళు మాకు సైట్ సీయింగ్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళే మనకి వ్యాన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా వ్యాన్ ప్రొవైడ్ చేశారు మాకు. మేమంతా కలిసి దాంట్లో అందరం వెళ్ళాము. మాకు అది కరెక్ట్గా సరిపోయింది వ్యాన్ అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ. మేము ఇంకా దాంట్లోనే అప్పుడు టైం, సో అలా చూడ్డానికి ఇంకా వెళ్తున్నాం మేమంతా సైట్ సీయింగ్. చాలా బాగుంది, చుట్టూ అంత గ్రీనరీ. అసలు ఎంత బాగుంది అంటే ఇంకా మొత్తం మ్యాంగో ట్రీస్, శాండిల్వుడ్, బనానా ట్రీస్ అన్నీ, అసలు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో అదంతా మేము ఆ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి వెదర్ మనకి అవుట్స్కట్స్లోనే ఉంటుంది, సిటీలో దొరకదు కదా మనకు అలాంటి నేచరు. సో ఇదంతా పిల్లలు ఆడుకునేది పార్క్ ఏరియా అదంతా. ఇంకా అదంతా అలా చూస్తున్నాం. అప్పటికి టైము 5:30 అలా అవుతుంది. సో మాకంతా చూపిస్తున్నారు వాళ్ళు, ఇలా ఉంది అని చెప్పేసి. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మీకు నెట్లో సర్చ్ చేస్తే కూడా వస్తుంది, యుఎస్ఎం గోరంజ్ రిసార్ట్ అని నెట్లో సర్చ్ చేస్తే వస్తుంది. ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే వన్స్ వెళ్ళండి, చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎక్సలెంట్. మనకి పెద్దవాళ్ళకు కూడా అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి దాంట్లో, అడ్వెంచర్స్ అన్నీ ఆడొచ్చు మనకి గేమ్స్. ఇదంతా ఇదంతా ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఇది. సో రెయిన్ డ్యాన్స్ 7కి అలా స్టార్ట్ చేస్తా అన్నారు. అప్పటికి టైం 5:30 అలా అవుతుంది. సో టైం పడుతుందని మేమంతా సైట్ సీయింగ్ చేస్తున్నాము. దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అది కూడా ఆ టైంకే ఓపెన్ చేస్తారు. ఇదేంటంటే దీని హిస్టరీ, ఇది 200 years ఎగో బావి అంట. సో ఎంత బాగా డెకరేట్ చేస్తారు చూడండి, దానికి గ్రిల్స్ అన్నీ పెట్టేసి చాలా బాగుంది అది. అసలు ఫుల్ వాటర్ ఉన్నాయి దాంట్లో. ఇలాంటి బావి చూసి ఇంకా కొన్ని ఇయర్సే అయి ఉంటుంది. ఎప్పుడో మన చిన్నప్పుడు అలా చూసాం కదా ఇలాంటి బావి, బట్ ఇది ఎంత బాగా మెయింటైన్ చేస్తారు చూడండి అసలు బావి. సో నేను అలా బాగుంది అని చెప్పేసి కొన్ని నీళ్ళు చేరడం అంటారు కదా, అది మళ్ళీ ఎన్నో ఇయర్స్ తర్వాత ఇప్పుడు అలా చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సగం బకెట్ వచ్చాయి వాటర్ అలా చేరుతుంటే. ఇంకా అదో టైప్ ఆఫ్ ఫీలింగ్ కదా, ఎంత హ్యాపీగా ఉందో ఆ ఫీలింగ్ అలా వాటర్ చేరుతుంటే. వాటర్ ఇంకా వచ్చేసాయి. సో మా పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు అలా వాటర్ వచ్చేసరికి. ఇంకా అది అయిపోయింది. ఇంకా మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా గాలి అప్పుడు ఆ టైంలో, ఎంత అంటే ఫుల్ గాలి వస్తుంది. ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాం మేము, బట్ ఏం పడలేదు వర్షము. గాలి మాత్రం చాలా ఉండే. ఆ క్లైమేట్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇదంతా అక్కడ ఓపెన్ ప్లాట్స్. ఇంకా అది ఇది phase 2 అంటారంట, ఇంకా అది డెవలప్ అవ్వలేదు, అవుతుంది. phase 1 అయితే డెవలప్ అయింది ఆల్రెడీ. ఇంకా ఇది కేబుల్ బ్రిడ్జ్ అంట. సో మా వాళ్ళు అలా వాక్ చేస్తూ వస్తున్నారు, అది అక్కడ ఇక్కడ స్వింగ్ అవుతుంది, బట్ వాళ్ళు ట్రై చేశారు. సో ఏదో అలా వచ్చారు. ఇంకా మేమైతే బాగానే వచ్చాము, మేము కూడా ట్రై చేసాము. వాళ్ళు ఇంకా అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్గా అది క్రాస్ అయిపోయారు. మా వాడు కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు. సో అలా కొంచెం పిక్స్ దిగాము అక్కడ. ఇంకా తర్వాత ఇదేంటంటే అక్కడ తాటి ముంజలు కింద పడ్డాయి, అక్కడ తాటి చెట్లు కూడా ఉన్నాయి. అయితే మా వాడు కొంచెం అవి కలెక్ట్ చేస్తున్నాడు. వాడికి 2-3 ముంజలు వచ్చాయి, అందులో ఒకటి పాడైపోయింది, ఒకటి బాగానే ఉండే, బట్ అది కొట్టడానికి సరిగ్గా రాలేదు మాకు. ఇంకా ఇక తీసుకొని వచ్చాము.
అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకా వాడు ఇక పెట్టేసుకున్నాడు, వాడి సాటిస్ఫాక్షన్ ఇక పెట్టేసుకున్నాడు దాంట్లో. ఇదంతా ఇక మా ఫ్రెండ్స్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. అట్మాస్ఫియర్కి ఫుల్ గాలి అంతా, క్లైమేటే వేరుంది అసలు. అప్పుడు చాలా బాగుంది క్లైమేట్ అది. ఆ క్లైమేట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి. సో అలా అప్పుడు ఒక రీల్ కూడా చేద్దాం అనుకున్నాము, బట్ రీల్స్ టైం దొరకలేదు అది. అప్పుడు ఇంకా మా పిల్లలు బ్యాక్ సైడ్ కూర్చుంటాము మేము అని అంటే, ఇంకా వాళ్ళని కూర్చోబెట్టేసి అలా కొన్ని వీడియోస్ షూట్ చేసాము వాళ్ళని కూర్చోబెట్టి. ఇదేంటంటే ఈవినింగ్ అది సైట్ సీయింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అక్కడ డ్రాప్ చేశాక ఇది అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. సో పిల్లలు అదే చాలా ట్రై చేశారు. మా వాడు కొంచెం భయపడ్డాడు, బట్ భయపడ్డా వాడు అన్నీ ట్రై చేశాడు. ఇంకా అది అడ్వెంచర్ గేమ్స్ బాగున్నాయి, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్. అప్పటికి టైము 6:37 అవుతుంది ఇంకా. సో ఇక స్విమ్మింగ్ పూల్కి కూడా వెళ్ళారు, ఇంకా వెళ్ళి అందులో కూడా ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఫస్ట్ మా వాళ్ళు వెళ్ళారు, తర్వాత ఇంకా మేము వెళ్ళి వస్తున్నాం అక్కడ నుండి. నాకు మా ఫ్రెండ్ ఉంటుంది, నాకు అసలు స్విమ్మింగ్ పూల్ అంటేనే చాలా భయం. వాటర్ అంటే నేను బ్యాక్ సైడ్ నించున్నాను, తను అక్కడ నుండి వచ్చి నన్ను దోచింది స్విమ్మింగ్ పూల్లో. ఇంకా ఫుల్ భయపడిపోయాను నేను. అసలు నాకు ఏమైందో ఆ 1 మినిట్ అసలు ఏం తెలియలేదు. నాకు అలా దోచేసరికి అదిగో తోచేసింది ఫుల్, నేను అలా పడిపోయాను. తర్వాత ఏం అర్థం కాలేదు నాకు, అసలు ఫస్ట్ టైం కదా ఆ వాటర్లో ఎక్స్పీరియన్స్. సో నాకు అదంతా కొంచెం భయంగా ఉండే. తర్వాత స్విమ్మింగ్ దానివల్ల భయం పోయింది నాకు. మళ్ళీ ఒక 5 మినిట్సే ఆ భయం ఉండే. ఇంకా తర్వాత ఇక స్విమ్మింగ్ పూల్ అంటే ఈజీ అయిపోయింది, నార్మల్గానే ఉన్నా. తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక 3 అవర్స్ వరకు అందులో స్విమ్మింగ్ పూల్లోనే ఇంకా ఉన్నాము మేమంతా కలిసి. ఇంకా తర్వాత ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరు బాగానే చేశారు స్విమ్మింగ్ పూల్లో. అలా బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు స్విమ్మింగ్ పూల్. అంతే కదా, అయిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇక డిన్నర్ చేయడానికి ఇంకా రెడీగా ఉన్నాము. అప్పటికి పిల్లలు ఫుల్ టైర్డ్గా అయ్యారు, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఆడారు కదా 3 అవర్స్ వరకు. సో వాళ్ళ ఇంకా అప్పటికి షివర్ అవుతుంది మా పాప మా బాబు. ఇంకా సర్లే కొంచెం అలవాటు అయిపోతుందని అలా ఉన్నాము. తర్వాత ఇది పిల్లలంతా పడుకున్నారు. సో నైట్ టైం మేమంతా, సో ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్. సో అలా వాక్ చేద్దామని చెప్పేసి అంతా మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకెప్పుడే. సో ఇది ఇంకా టైం అప్పుడు 6:37 అవుతుంది. ఆ టైంకి ఇంకా మాకు రిసార్ట్లో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో కాఫీ తాగే వాళ్ళు కాఫీ, టీ తాగే వాళ్ళు టీ, అలా కొంచెం ఫన్నీగా చేసుకున్నాం అక్కడ. ఇంకా ఇదంతా చాలా బాగుంది, ఫారెన్లో ఉన్నట్టే అనిపించింది. చూడ్డానికి అలా పెంకుటిల్లాగా అనిపిస్తుంది, బట్ ఫారెన్లో ఇలాగే ఉంటాయంట హౌజెస్. సో అలాంటి క్లైమేట్ ఉంది అక్కడ. అందులోకి వెళ్తే ఇంకా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుంది. అక్కడ యుఎస్ఎం అని ఉంది. మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి అక్కడ కొంచెం అలా రీల్స్లా చేసుకున్నాము. ఇదంతా మల్బెరీ ట్రీస్ అక్కడ అది. సో ఇవి అడ్వెంచర్ గేమ్స్. మ్యాక్స్ అన్నీ ట్రై చేసాం అడ్వెంచర్స్ గేమ్స్. కొంచెం భయపడుతూ అలా ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. సో కొంచెం భయమైంది. మా ఫ్రెండ్ అయితే అక్కడ ఇక్కడ స్వింగ్ అవుతుంది, ఆయన ఇక పర్లేదు అనుకొని ట్రై చేసామన్నీ. సో ఫైనల్లీ అడ్వెంచర్ గేమ్స్ కూడా ఇంకా కంప్లీట్ చేసాం మేము. ఇదంతా పైన నెట్, అది కూడా బాగుండే. కింద పడిపోతాం అనుకున్నాం కానీ బట్ అలవాటు అయిపోయింది అన్నీ. మా ఫ్రెండ్ వల్ల చాలా భయం పోయింది నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. బాగా అది అన్నీ ట్రై చేయించింది నాతో. ఇంకా తర్వాత అక్కడ కొంచెం ఉయ్యాల ఉండే. సో మా హస్బెండ్ మేమంతా కొంచెం కలిసి అలా ఉయ్యాల ఊగాము, అందరు కపుల్స్ అందరం అలా ఊగాము కొంతసేపు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుంది ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికని ఇంకా వచ్చాము. బ్రేక్ఫాస్ట్లో బాగానే పెట్టారు వెరైటీస్ వాళ్ళు అన్నీ. ఏంటంటే ఒక్కొక్కటి నేను లైన్గా చూపిస్తాను ఏంటి అనేది, చూడండి ఒకసారి. బాగున్నాయి బ్రేక్ఫాస్ట్ కూడా, అన్ని టిఫిన్స్ అవన్నీ చాలా బాగుంది టేస్ట్. సో ఏంటి అనేది 1 బై 1 నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి ఏంటి అనేది. చూడండి ఇంకా ఇది ఫస్ట్ వడ, తర్వాత ఉత్తప్పం, ఇంకా తర్వాత ఇడ్లీ, ఇంకా దాన్ని సుశీలా అంటారు, అది బోండా అన్నీ ఉండే. చాలా బాగుంది టిఫిన్. ఇంకా ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత మనమే సర్వ్ చేసుకోవచ్చు. సో అది కూడా చాలా బాగుంది అక్కడ.
సో అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంకా. సో బ్రేక్ఫాస్ట్కి ఇంకా అందరూ బాగుందని చెప్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే అందరూ బాగుందని చెప్తున్నారు. మా ఫ్రెండ్ ఇదైతే ఫన్నీగా చేసింది అన్నీ అసలు. దానివల్లనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మాకు. చాలా బాగుండే. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళిన హ్యాపీనెస్ వేరు, ఫ్యామిలీతో వెళ్ళిన హ్యాపీనెస్ వేరు. ఎంతైనా ఫ్రెండ్సే, ఫ్యామిలీయే ఏదైనా. ఇంకా చాలా బాగుండే. ఇదంతా ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము ఇప్పుడు ఇంకా బాక్స్ క్రికెట్ ఆడడానికని వెళ్తున్నాము. సో ఇదంతా బాక్స్ క్రికెట్ అక్కడ అదంతా ఉంది కదా, ఇది షటిల్ కోర్టు, అక్కడ బాక్స్ క్రికెట్. సో మేము బాక్స్ క్రికెట్ ఆడడానికని వెళ్తున్నాము 1 by 1. మా వాడైతే ఇంకా బాగా ఆడాడు బాక్స్ క్రికెట్. వాడు బాగానే ఆడతాడు క్రికెట్, చాలా ఇంట్రెస్ట్ మా వాడికి, మా బాబుకి క్రికెట్ అంటే. సో మేము కపుల్స్ కూడా ఆడాము క్రికెట్. ఇంకా అలా జస్ట్ ట్రై చేసాము మేము. మా ఫ్రెండ్ అయితే ఇలా చూపిస్తుంది ఇది బాక్స్ క్రికెట్ అని చెప్పేసి. అది ఎక్కడికి వెళ్ళినా 1 by 1 అలా చూపిస్తూనే ఉంది. ఇంకా ఎంటర్ అవుతున్నాం ఇక ఇప్పుడే బాక్స్ క్రికెట్లోకి. అక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ మా వాడు స్టార్ట్ చేశారు, ఆల్రెడీ ఆడుతున్నారు. ఇంకా మేము వెళ్ళి ఎంటర్ అయ్యాము. అలా కొంచెం కపుల్స్ అందరం అలా ఆడాము. కొంచెం ఫన్నీగా అనిపించింది అది. ఇంకా అది అయిపోయాక కొంచెం అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలు ఇలా రింగ్ కూడా ఆడారు అక్కడ కొంచెం సేపు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప, మా పాప తను. ఇంకా కొంచెం అలా కూర్చొని స్టెప్స్ పైన కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా బయటకు వచ్చి రిలాక్స్ అయ్యాము. తర్వాత ఇంకా జ్యూసెస్ అన్నీ తాగుతున్నారు అప్పటికి. అక్కడ కొంచెం సైకిల్ ఉండే, మా హస్బెండ్ కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి సైకిల్ రైడ్ కూడా చేసాము మేము. ఫైనల్లీ అది కూడా అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు మనకి చెక్అవుట్ అవుతుందన్నమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా అన్ని లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం మేము అక్కడ నుండి వెళ్ళడానికి. సో అన్నీ పెట్టేస్తున్నారు లగేజెస్ అన్నీ దాంట్లో వాళ్ళు. ఒక్కసారి మేము ఫైనల్గా అంతా రూమ్ చెక్ చేసుకుందామని చెప్పేసి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ చెక్ చేస్తున్నారు. సో ఇంకా అలా అయిపోయింది అది. సో ఇక ఇప్పుడే బాయ్ చెప్పేస్తున్నాం రూమ్కి. ఇంకా అక్కడ ఉయ్యాల ఉండే కొద్దిసేపు, అలా ఉయ్యాల కూడా ఆడాము మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి. సో చాలా బాగుంది. ఇంకా వెళ్తున్నాము, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుండి. ఇంకా మా కార్లన్నీ లైన్గా. సో ఇదంతా ఇంకా రిసార్ట్ ఎగ్జిట్ అనమాట. సో వెళ్ళడానికి ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి, చాలా బాగుంది అసలు రిసార్ట్. గోరాంచ్ రిసార్ట్ అని నెట్లో సర్చ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ బుద్ధ బొమ్మ అయితే ఎక్సలెంట్ అండి, అసలు ఎంట్రింగే ఉంది. అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము. చాలా బాగుంది రిసార్ట్. మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ అసలు. అన్ని టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి దాంట్లో. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. విజిట్ అవ్వండి మీరు అంతా ఒకసారి ఫ్యామిలీతో ఇదంతా కలిసి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను చేసే ప్రతి ఒక్కటి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మళ్ళీ కొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.